హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరంచేరను ఈ బంధం స్టోరీలోని 59వ భాగం. మాయ మనోజ్ని చూడటానికి ట్రై చేసింది, కానీ కొంచెం కూడా వెళ్తురు లేక అమావాస్య చీకటి అలుముకొని ఆకాశం ఉండటంతో పళ్ళు నూరుకుంటూ, నేనేమి అమ్మాయిని కాదు, రైల్వే స్టేషన్లో నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని అంది. ఆగరా అని మమత గారు వాదించి, ఏంటమ్మా ఈ టైంలో రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్తున్నావు? అది కూడా స్వెటర్ వేసుకొని. ఏమైనా ప్రయాణం ఉందా ఏంటి? మరి ఒక్కదానివే ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు. అది ఆంటీ అని మాయ నసుగుతూ ఉంటే, నమ్మకం ఉంటేనే చెప్పు, లేకపోతే లేదు అని మమత గారు చిరునవ్వుతో అడిగారు. నాకు ఈ టైంలో లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని నమ్మే చెప్తున్నాను. యాక్చువల్గా నా ఫ్రెండ్ వస్తుంది, చిన్న ప్రాబ్లం వల్ల. అందుకే అర్ధరాత్రి ట్రైన్ దిగుతుందంట, పికప్ చేసుకోవటానికి వెళ్తున్నాను. మమ్మీ డాడీని తనని చూపించి సర్ప్రైజ్ చేయాలని వాళ్ళకి కూడా చెప్పలేదు. స్కూటీ మీద వస్తూ ఉంటే సడన్గా స్కూటీ ట్రబుల్ ఇచ్చింది. చాలా క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయేమోనని చూశాను, కానీ ఏవీ లేకపోవటంతో ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమోనని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంతలో నలుగురు బండ సచ్చిన వెధవులు నా వెనక పడ్డారు. వాళ్ళ నుంచి తప్పించుకుని వస్తుంటే పోలీసులకి దొరికిపోయాను. వాళ్ళేమో నన్నేదో దొంగని చూసినట్టు చూస్తూ ఉంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ముందు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత ఏదైనా. పాపం తను చాలా ఇబ్బందుల్లో ఉంది ఆంటీ. ఇప్పుడు తనకి నేనే భరోసానివ్వాలి. అందుకే టైం కూడా చూసుకోకుండా వెళ్తున్నాను అని సిన్సియర్గా అంది. ఆ టైంలో ఫ్రెండ్ కోసం అంత కష్టపడి ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని తిరిగి ఇంటికి వెళ్లకుండా మళ్ళీ ఫ్రెండ్ కోసమని ఆలోచిస్తున్న మాయ క్యారెక్టర్ మమత గారికి బాగా నచ్చేసావమ్మా. ఇంతకీ నీ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వస్తుందంట అని అడిగారు. అది ఆంటీ అని నవ్వుతూ చెప్పబోతూ ఉండగానే మనోజ్కి ఆ మాటలన్నీ ఇష్టం లేక స్పీడ్ పెంచి కార్ డ్రైవ్ చేసి స్పీడ్గా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి డ్రైవర్ స్టేషన్ దగ్గర ఆపగానే, స్టేషన్ వచ్చింది, ఇక దిగుతారా అని విసురుగా అన్నాడు. మాయ ఉక్రోషం పొంగుకు వచ్చి, ఆంటీ కొంచెం మీ అబ్బాయికి కోపం తగ్గించుకోమని చెప్పండి. ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇలా అయితే చాలా కష్టం. చూడండి, ఇప్పుడైతే ఇప్పుడు కూడా నన్ను కోపంగా చూస్తూ ఉండుంటారు. పచ్చిమిరపకాయ తిన్నారో ఏమో. వస్తూ వస్తూ జాగ్రత్త, లేదంటే ఇలానే ఈ పిచ్చి ముదిరి పెళ్లి కాకుండా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు అని ఉచిత సలహా పడేసి కార్ డోర్ దిగి డోర్ వేస్తూ ఉంటే కార్ డోర్లో ఇరుక్కొని ఊడిపోయి మమత గారికి మాయ మొహం కనిపించింది. మాయ మాత్రం స్కార్ఫ్ని కూడా పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్లోకి వెళ్తుంది. అది జరిగింది అంటూ అందరి వైపు చూస్తూ చెప్పింది. అంటే ఆ కేడీ లేడీవి నువ్వా అని మనోజ్ నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు. ఏయ్, కేడీ లేడీ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఆ రోజు కూడా అంతే, ఇంతే. అలానా ఆలనా పాలనా ఆ రోజు కూడా ఇంతే అన్నావు. దొంగేమో అని నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను నేను అని ఒక్కసారిగా పైకి లేచి ఫైర్ అయ్యింది మాయ. మమత గారు హహహ అని గట్టిగా నవ్వుతూ, షాక్ అయ్యావు కదా? నేనైతే ఇంతకంటే ఎక్కువ షాక్ అయ్యాను. కనీసం వాయిస్ కూడా గుర్తుంచుకోలేదు మీరిద్దరు అని నవ్వుతూ ఇద్దరి వైపు చూస్తూ అంటే, మరి వీడిది అమితాబ్ బచ్చన్ వాయిస్ మరి ఈజీగా గుర్తుపట్టి, అయ్యో మీరా, మర్చిపోయాను అని అనటానికి అని
రెండు చేతులు తిప్పుతూ వెటకారంగా అంది మాయ. హా, మరి నీదేమో సుశీల గారి గొంతు అనుకున్నావా? కాకి గొంతు. ఎట్లా గుర్తుంచుకుంటాను నీలాంటి గొంతుని అని అంతకంటే వెటకారం ఆడుతూ అన్నాడు మనోజ్. మొత్తానికి ఇద్దరు ముందే కలుసుకున్నారు, కానీ ఒకరికొకరు తెలుసుకుంది మాత్రం ఇప్పుడే అని భువనగారు సంతోషంగా అనగానే, హా వదిన, ఆ రోజు మీ అమ్మాయి చేసిన రిస్క్ నాకు బాగా నచ్చింది. ఆ రోజే అనుకున్నాను ఇలాంటి అమ్మాయి నా కోడలిగా వస్తే బాగుండని. బట్ చూసావా డెస్టినీ ఎలా మార్చిందో? మాయనే నా కోడలిగా తీసుకువచ్చింది అని మనస్వి వైపు చూస్తూ, అమ్మ మనస్వి, మాయని తీసుకువెళ్ళి రెడీ చేయి. సాంప్రదాయం ప్రకారం మనం పెళ్లి చూపులు పెట్టుకుందాం. ఆ తర్వాత ఫుల్ పార్టీ మూడ్ ఆన్ చేద్దాం. ఎంతైనా ఈరోజు రెండు గుడ్ న్యూస్లు కదా అని సంతోషంగా అన్నారు. అప్పటి వరకు మళ్ళీ పెళ్లి చూపుల గురించి మర్చిపోయిన మనోజ్, మాయ ఒకరి మొహం ఒకరు చూసుకొని అమ్మా, ఆంటీ అని ఒకేసారి అరిచారు. ఆపండి మీ వాగుడు. మీరిద్దరూ వెళ్ళి రెడీ అవుతారా, లేకపోతే బలవంతంగా ఈరోజే పెళ్లి చేసేయమంటారా? నాకేం ప్రాబ్లం లేదు. పంతులు గారిని మార్నింగ్ అడిగాను, ఈరోజు మంచి ముహూర్తం ఉంది అని. సో ఆ ముహూర్తానికి పెళ్లి చేసేస్తాను అని అన్నారు మమత గారు. దెబ్బకి ఇద్దరు బెదిరిపోయి నో అని గట్టిగా అరవగానే మనస్వి నవ్వుతూ మాయ దగ్గరికి వచ్చి, పదవే రెడీ అవుదువు అని అంది. దీని దిబ్బరొట్టె మొహాన్ని రెడీ చేసినా ఏమంత అందంగా కనిపించదులే మనస్వి. ఎందుకు నువ్వు స్ట్రెస్ అవ్వటం? ఆల్రెడీ అందరూ చూశారు కదా ఇక్కడ మా డెసిషన్కి ఎవరు వాల్యూ ఇవ్వనప్పుడు. తొక్కలోది. రెడీ అయ్యి పెళ్లి చూపులు చూసుకుంటే ఏంటి, చూసుకోకపోతే ఏంటి అని సీరియస్గా అన్నారు సీరియస్గా అన్నాడు మనోజ్. నాది దిబ్బరొట్టె మొహమైతే నీది పిడకలు కొట్టే మొహం రా. హా, నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో చూసుకొని అప్పుడు మాట్లాడు. నీ మొహానికి నేనే ఎక్కువ. ఇంకొక మాట నా గురించి మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి అని మళ్ళీ గొడవకి దిగారు ఇద్దరు. భువనగారు కంగారుగా మమత గారి వైపు చూస్తూ, ఇలా కొట్టుకునే వాళ్ళు ఫ్యూచర్ ఎలా ఉంటుంది వదిన? నాకైతే చాలా కంగారుగా ఉంది అని అన్నారు. డోంట్ వరీ వదిన, ఒక్క అరగంట తర్వాత నువ్వే చూడు ఎలా ఉంటారో నీకే అర్థమవుతుంది అని చెప్పి మనస్వితో, తీసుకువెళ్ళమ్మా, మాయని ఇక్కడే ఉంటే కొట్టుకునేటట్టు కూడా ఉన్నారు. అసలే ఈరోజు అందంగా కనిపించాలని మేము అనుకుంటున్నాము. ఫోటోలు కూడా తీసుకోవాలి కదా అని వెటకారం ఆడుతూ ఇద్దరి వైపు చూసి అన్నారు. అలాగే ఆంటీ అని మనస్వి మాయని బలవంతంగా రూమ్లోకి తీసుకువెళ్ళిపోతుంది. చక్రి గారు విశాల్ చేతిలో ఒక డ్రెస్ ప్యాకెట్ పెట్టి, వీటితో నీ ఫ్రెండ్ని రెడీ చేయి విశాల్. వాడిని అందంగా రెడీ చేసే బాధ్యత నీదే. మిగిలిన ఏర్పాట్లు మేం చూసుకుంటాము అని అన్నారు. అలాగే అంకుల్ అని చెప్పి విశాల్ మనోజ్ వైపు ఒకసారి చూడగానే మనోజ్ నోరు మూసుకొని విశాల్ వెనకే ఫాలో అయ్యాడు అసహనంగా. మనస్వి మాయని లోపలికి తీసుకువచ్చాక, ఆగవే బాబు, పెళ్ళొద్దు ముర్రో అంటుంటే వీళ్ళేమో పెళ్లి చూపులంటూ బలవంతం చేస్తున్నారు. నువ్వు కూడా వీళ్ళతో కలిసి వాళ్ళని, నాకు వాడిని కట్టబెట్టి నా లైఫ్ని నాశనం చెయ్యాలని అనుకుంటున్నావు కదా. నేనేమో నీ కోసం ఇంతలా ఆలోచిస్తుంటే నువ్వేమో ఇలా చేస్తావా అని ఏడుపు మొహం పెట్టుకొని అడిగింది మాయ.
అంతొద్దులే. నీకు కూడా ఏదో ఒక మూల మనోజ్ అన్నయ్య అంటే ఇష్టం ఉందని నాకు తెలుసు. నోరు మూసుకొని రెడీ అవ్వు. మనోజ్ అన్నయ్య నీకు పర్ఫెక్ట్ జోడి. ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇప్పించుకోకు. అప్పుడు మనోజ్ అన్నయ్యని నీ భర్తగా ఊహించుకున్న దానివి ఇప్పుడు మళ్ళీ ఏం వచ్చిందని మొదటికి వస్తున్నావు అని చిరాకుగా అంటూ తను కొత్తగా తీసుకున్న వైట్ అండ్ సిల్వర్ పట్టు చీర మీద నెమలి కన్నుల డిజైన్ వచ్చి రెడీమేడ్ జాకెట్ ఫుల్ వర్క్ది తీసి ముందు ఫ్రెష్ అయి వచ్చి ఈ చీర కట్టుకో అని అంది. మాయ ఇక తప్పదన్నట్టు ఏడుపు మొహం పెట్టుకొని వచ్చి ఫ్రెష్ అయ్యి రాగానే మనస్వి నీట్గా తనకి చీర కట్టి పైటని సన్నని స్టెప్స్ వేసి తను కొన్న రోల్డ్ గోల్డ్ వైట్ అండ్ పింక్ స్టోన్ నెక్లెస్ హారం, చెవులకి వైట్ స్టోన్ బుట్టలు, చేతులకి వైట్ స్టోన్ గాజుల మధ్య శారీకి తగ్గట్టుగా ఉండేలా రెడ్ అండ్ సిల్వర్ గాజులు, నడుముకి సన్నని వైట్ కలర్ వడ్డానం, రెడ్ కలర్ స్టోన్ స్టిక్కర్, దాని కింద అందంగా కనిపించేలా సన్నటి కుంకుమ రేఖ, లైట్ మేకప్, కనులకి కాటుక, పెదవులకి రెడ్ కలర్ లిప్ బామ్ పెట్టాక తలలో ఆల్రెడీ భువనగారు తీసుకువచ్చిన 4 మూరల మల్లెలు 4 వరుసలు పెట్టి మాయని పైనుంచి కింద వరకు ఒక్కసారి చూసి పర్ఫెక్ట్, ఒకసారి అద్దంలో నిన్ను నువ్వు చూసుకో అని అంది. మాయ ఎక్కువగా అందంగా రెడీ అవ్వదు. ఎవరి కోసమో నేను రెడీ అవ్వటం ఏంటి? నేనులాగే ఉంటాను. ఎవరైనా సరే నన్నులాగే ఇష్టపడాలి, కానీ అందం కోసం కాదు అని అనుకునే టైప్. సో శ్రద్ధగా మనస్వి రెడీ చేయటంతో ఒక్కసారి మిర్రర్లో తనని తాను చూసుకొని ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి తనకి తానే నచ్చేంత బాగుంది అనిపించింది. ఇప్పుడు మనోజ్ తనని అలా చూస్తే అనుకుని ఒక్కసారి మనోజ్ ఎక్స్ప్రెషన్ గుర్తు చేసుకొని నవ్వాగక పడి పడి నవ్వింది. మనస్వి అయోమయంగా, ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చిగాని పట్టిందా ఏంటి పెళ్లి చూపులు అనేసరికి అని చిరుకోపంగా అడిగింది. లేదే, ఎప్పుడు చూడు నన్ను అందంగా లేను అంటూ మనోజ్ అరిచేవాడు కదా. ఇప్పుడు నన్ను ఇలా శారీలో ఇంత అందంగా చూస్తే వాడి పరిస్థితి ఏంటా అని ఊహించుకుంటే నవ్వు ఆగటం లేదు అని మళ్ళీ నవ్వుతూనే చెప్పింది మాయ. చాలే నువ్వు నీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. పద, లేట్ అవుతుంది. అలాగే కొంచెం సిగ్గు పడుతున్నట్టు తలదించుకొని నడువు అంటూ కసిరి మాయని తీసుకొని బయటికి వచ్చేలోపు ఇక్కడ విశాల్ మనోజ్ని పట్టుపంచ పట్టు చొక్కాలో రెడీ చేసి అచ్చం కొత్త పెళ్లి కొడుకులా అందంగా ప్రిపేర్ చేసి తీసుకువచ్చాడు. పంచెలో చిరాకుగా ఉన్న మనోజ్ ప్రతిసారి దాన్ని సర్దుకుంటూ కూర్చుంటూ తన అమ్మా నాన్నల వైపు కోపంగా చూస్తూ ఉన్నవాడు కాస్త అందెల చప్పుడు తన చెవికి ఇంపుగా వినపడి ఆ సౌండ్ వస్తున్న సైడ్ తిరిగి చూసి ఆటోమేటిక్గా కళ్ళు పెద్దవి చేసి తనకి తెలియకుండానే లేచి నిలబడ్డాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.